అంటే ఒకసారి పార్కిన్సన్ డిసీజ్ వచ్చిందంటే ఎంత కాలం పాటు వాళ్ళని మామూలు మనుషులుగా లేదా వాళ్ళ యొక్క యాక్టివ్ లైఫ్ని యాజ్ ఇట్ ఈజ్ ఉంచవచ్చు? ఒకసారి పార్కిన్సన్ డిసీజ్ వస్తే లైఫ్ లాంగ్ వాళ్ళు మామూలుగా ఉండొచ్చు. ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటే వాళ్ళు డెఫినెట్గా లైఫ్ లాంగ్ దే కెన్ బి నార్మల్. మీరు అన్నారు కదా 5 సంవత్సరాల్లో ఇట్లా వస్తుంది, 4 గంటలు పనిచేస్తుంది, 2 గంటలు పనిచేస్తుంది, కరెక్ట్ అన్నారు కదా. బట్ ఇప్పుడు ఆ టైంలో వాళ్ళకి ఇలా 5 సంవత్సరాల ప్రాబ్లం వచ్చినప్పుడు వేరే ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. మనకి కంటిన్యూస్ డోపమినర్జిక్ స్టిమ్యులేషన్ అని, ఇప్పుడు మన సర్జరీ, డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్, లేకపోతే ఇన్ఫ్యూజన్ పంప్స్, అపోమార్ఫిన్, డియోడోపా పంప్, ఫాస్లివోడోపా, ఫాస్కాబిడోపా పంప్ అని వేరే టైప్స్ ఆఫ్ థెరపీస్ ఉన్నాయి. సో అది వాడితే వాళ్ళు లైఫ్ లాంగ్ దే కెన్ లీడ్ అ నార్మల్ లైఫ్. దీంట్లో ఫస్ట్ థింగ్ ఇస్ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్. మన దగ్గర ఇండియాలో చాలా సంవత్సరాల నుంచి ఉంది, 2000 నుంచి చేస్తున్నారు. వరల్డ్ వైడ్ అప్రాక్సిమేట్లీ 1993 నుంచి చేస్తున్నారు. సో ఇట్స్ ఆల్మోస్ట్ 30 years. డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అంటే ఒక బ్రెయిన్లో ఒక వైర్ పెట్టి మనం దానికి బయట బ్యాటరీ కనెక్ట్ చేసి మనం ఇప్పుడు ట్యాబ్లెట్ ద్వారా ఇప్పుడు డోపమిన్ ఇవ్వకుండా కరెంట్ ద్వారా, ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్ ద్వారా మనం అదే ఏరియాని, ఎక్కడ డోపమిన్ పనిచేస్తుందో అదే ఏరియాని మనం కరెంట్ ద్వారా డోపమిన్ అందిస్తున్నాం అన్నట్టు. డోపమిన్ కాదు, బట్ యాక్చువల్లీ ఆ సిగ్నల్ అందిస్తున్నాం బై ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్. చెప్పాలంటే ఒక నరం మాట్లాడుకుంటాయి సైనాప్స్తో. సో ఆ సైనాప్స్ అనే ఒక కనెక్షన్తో. సో ఆ ఒక నరం మాట్లాడడానికి ఈ డోపమిన్ పదార్థంని రిలీజ్ చేసి ఆ డోపమిన్ వెళ్ళి పక్కన నరం మీద ఒక రిసెప్టార్ ఉంటుంది, దానిలో కనెక్ట్ చేస్తే ఆ సిగ్నల్ పాస్ అవుతుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ అది కాకుండా డైరెక్ట్గా ఆ నరంలో మనం ఒక ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్ ఇస్తే సిగ్నల్ వెళ్తుంది, మనకి ఎలక్ట్రికల్ సిగ్నల్ నరంలోకి వెళ్ళిపోతుంది. సో దిస్ ఇస్ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్. అవి కాకుండా ఇప్పుడు మనకి ఇన్ఫ్యూజన్ పంప్స్ అని ఉంటాయి. అంటే ఇప్పుడు ఇచ్చే డోపమీన్ని డియోడోపా అని ఒక పదార్థం డైరెక్ట్గా స్టమక్లోకి, డియోడమ్లోకి ఒక ట్యూబ్ పెట్టేసి కంటిన్యూస్గా 16 గంటలు 18 గంటలు ఒక్కొక్క సెకండ్కి రిలీజ్ అయ్యేటట్టు. సో పైన కింద ట్యాబ్లెట్ కాకుండా ఇది కంటిన్యూస్గా మనకి పంప్ నడుస్తుంది కాబట్టి వాళ్ళకి 24 గంటలు పనిచేస్తాయి. అలానే ఇప్పుడు కొత్తగా వచ్చినది ఫాస్లివోడోపా, ఫాస్కాబిడోపా అని స్కిన్ ద్వారా ఇవ్వచ్చు, సబ్క్యూటేనియస్ ఇన్ఫ్యూజన్ పంప్. సో అది 24 గంటలు. అపోమార్ఫిన్ అని ఇంకొక పంప్ ఉంటుంది. సో ఇవి 4 వి కాల్ దెమ్ యాజ్ కంటిన్యూస్ డోపమినర్జిక్ స్టిమ్యులేషన్. అంటే ఇది ఇలా అప్ అండ్ డౌన్ కాకుండా 2 గంటలు ఇబ్బంది పడకుండా 24 గంటలు పనిచేసే ట్రీట్మెంట్ ఆప్షన్స్. సో ఇది తీసుకుంటే వాళ్ళు బాగా ఉంటారు. సో డాక్టర్ గారు, అంటే మీరు అన్నదాన్ని బట్టి అర్థమైంది ఏంటంటే ఇది న్యూరలాజికల్ డిజార్డరు, ఇయర్ బై ఇయర్ వర్సన్ అవుతుంది. సో వీ కెన్ సమ్ ఎక్స్టెంట్ వీ కెన్ అంటే పోస్ట్పోన్మెంట్ చేయొచ్చు అని అంటున్నారు కదా. పార్కిన్సన్ కానీ, డిమెన్షియా కానీ, ఆల్జిమర్స్ కానీ అంటే ఒక జాతికి చెందిన రోగాల్లాగా కనబడుతున్నాయి యాక్చువల్గా. సో ఇవి అంటే వీటిలో సిమిలారిటీస్ ఏంటి, తేడాలు ఏంటి? ఓకే, సో పార్కిన్సన్ డిజీజ్, డిమెన్షియా, ఆల్జిమర్స్ అంటే ఇప్పుడు డిమెన్షియాలో ఒక భాగం ఆల్జిమర్స్ డిజీజే, వేరే డిమెన్షియాస్ ఉంటాయి. సో పార్కిన్సన్ డిజీజ్ అండ్ డిమెన్షియా ఇవి అన్నిటినీ కలిపి మేము ప్రోటీనోపతి న్యూరో డిజనరేటివ్ డిజీజ్ అని అంటాము. సో న్యూరో డిజనరేటివ్ అంటే నరాలు క్షీణించిపోతున్నాయి ప్రోటీన్ వల్ల. ఒక ప్రోటీన్ అబ్నార్మల్గా అంటే మామూలుగా మనకు ఉన్న ప్రోటీన్, అక్కడ బ్రెయిన్లో ఉన్న ప్రోటీన్ బ్రేక్ అయ్యి మంచిగా రిలీజ్ అయ్యి నరాలు బాగా పనిచేయాలి, బట్ పని చేయకపోయేసరికి ఈ జబ్బులు మొదలవుతాయి. సో దిస్ ఇస్ ద కామనాలిటీ. బట్ ఏ ప్రోటీన్ ఎక్కడ ఏ నరాలని డ్యామేజ్ చేస్తాయో అది డిఫరెంట్. సో పార్కిన్సన్ డిజీజ్లో మనకి ఆల్ఫా సిన్యూక్లిన్ అనే ఒక ప్రోటీన్ తయారవుతుంది ఎక్కువ. అదే ఆల్జిమర్స్ డిమెన్షియాలో మనకి తయారయ్యే ప్రోటీన్ అమెలాయిడ్ అని ఒక పదార్థం ఎక్కువ అవుతుంది, ఆర్ టావ్ అనే పదార్థం ఎక్కువ అవుతుంది. అలానే దేర్ ఆర్ అదర్ డిమెన్షియాస్, ఫ్రాంటో టెంపరల్ డిమెన్షియా, ప్రోగ్రెసివ్ ప్లానికల్ పాలసీ, దానిలో టావ్ అని ప్రోటీన్ ఎక్కువ అవుతుంది. పార్కిన్సన్ డిజీజ్లో అంటే నరాలు డ్యామేజ్ అయ్యేదేమో మనకి మోటార్ సంబంధించిన ఏరియాలో బాగా డ్యామేజ్ అవుతాయి. సో సబ్స్టాన్షియల్ నైగ్రా అన్న ఏరియా బ్రెయిన్లో, అంటే మనకి అది నడకకి, మాట్లాడడానికి, అంటే మనకి మోటార్ సిగ్నల్ వచ్చినప్పుడు దాన్ని రెగ్యులేట్ చేసే ఏరియాలో డ్యామేజ్ అవుతుంది. కదలికలు బాగా తగ్గుతాయి, అంటే కదలికల ఏరియాలోనే డ్యామేజ్ అవుతుంది. వెరస్ ఆల్జిమర్స్, ఫ్రాంటో టెంపోరల్ డిమెన్షియాలో మనకి మన జ్ఞాపక శక్తి, మన ఆలోచన వచ్చే ఏరియాలో డ్యామేజ్ అవుతుంది. సో వాళ్ళకి ఆల్జిమర్స్ డిమెన్షియా ఉన్న వాళ్ళకి కదలికలు ముందు
ఎఫెక్ట్ కాదు. వాళ్ళు బాగానే ఉంటారు, వాళ్ళు బాగానే కదులుతున్నారు, వాళ్ళు బాగానే నడుస్తారు, వాళ్ళందరూ అంటే వాళ్ళకి వణుకు రావడం కానీ స్లో అవ్వడం కానీ అవన్నీ ఏముండదు. వాళ్ళు బాగా నడుస్తూ ఉంటారు, అందరితో మాట్లాడుకుంటూ ఉంటారు, బట్ మెమరీ తగ్గుతుంది, వాళ్ళకి జ్ఞాపక శక్తి తగ్గుతుంది, వాళ్ళకి లెక్కలు చేయడం తగ్గుతుంది, వాళ్ళకి ఎలా ఒక సొసైటీలో ఎలా ఉండాలో అన్న ఆలోచన తగ్గుతాయి. సో అవి ఆల్జైమర్స్ డిమెన్షియా, ఫ్రాంటోటెంపరల్ డిమెన్షియా. పార్కిన్సన్ డిసీజ్లో అవన్నీ ఏమీ తగ్గవు. జ్ఞాపక శక్తి బాగానే ఉంటుంది, వాళ్ళకి అన్నీ అర్థమవుతూ ఉంటుంది, వాళ్ళకి ఎలా జరుగుతుందో తెలుసు, వాళ్ళు బాగా ఉండగలుగుతారు, వాళ్ళ కదలికలే తగ్గుతారు. సో వాళ్ళ కదలికలు ఇంప్రూవ్ చేస్తే వాళ్ళు యాక్చువల్గా వాళ్ళు అన్ని పనులు చేసుకోగలుగుతారు. ఇప్పుడు మా దగ్గర ఉన్న పార్కిన్సన్ డిసీజ్ పేషెంట్స్ 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి పనిచేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ జాబులు బాగా చేసుకుంటారు, తర్వాత పెళ్ళిళ్ళు చేస్తారు, బాగానే ఉంటారు. వెరస్ డిమెన్షియాలో అలా కాకుండా ఆలోచన శక్తి తగ్గుతుంది కాబట్టి దే బికమ్ మోర్ ఆర్ లెస్, అంటే వాళ్ళు నడవగలుగుతారు బట్ వాళ్ళు అంత పని చేసుకోలేరు. సో దీస్ ఆర్ ద డిఫరెన్సెస్. అది సో దట్ బికాస్ ఆ డిఫరెన్స్ ఉంది కాబట్టి మనకి ట్రీట్మెంట్ కూడా వేరే వేరే ఉంటుంది. సో మీ దృష్టిలో పార్కిన్సన్ ఈజ్ మోర్ క్యూరబుల్ దాన్ డిమెన్షియా? ఐ విల్ నాట్ సే లైక్ దట్. పార్కిన్సన్ డిజీజ్ క్యూరబుల్ కాదు, బట్ బేసిక్గా పార్కిన్సన్ డిజీజ్లో నరాలు డోపమిన్ తయారయ్యే నరాలు బాగా డ్యామేజ్ అవుతున్నాయి కాబట్టి, అండ్ డోపమిన్ మనం అందించగలుగుతాం కాబట్టి మనం ట్రీట్మెంట్ బాగా చేయగలుగుతాం. అదే ఆల్జైమర్స్ డిజీజ్లో మనకి ఎక్కడ నరాలు డ్యామేజ్ అవుతున్నాయో దాన్ని మనం అలా ట్రీట్ చేయడానికి మనకి ఇంకా మందులు రాలేదు. సో అందుకని అంటే ఉన్నాయి కొన్ని డోనపెజిల్ అని, కొంచెం దాంట్లో ఇంకొక న్యూరో ట్రాన్స్మిటర్ డ్యామేజ్ అవుతుంది, అసిటైల్ కోలిన్ అని. సో అసిటైల్ కోలిన్ అని మనం అందించడానికి ట్రై చేస్తున్నాం కానీ బట్ అంత బాగా పనిచేయట్లేదు ఎంత పార్కిన్సన్ డిసీజ్లో. సో ఫైనల్ మెయిన్ తేడా ఏంటంటే పార్కిన్సన్ డిసీజ్లో ఆయన యొక్క ఇంటెలెక్చువల్ అంటే మెంటల్గా డిస్టర్బ్ కాడు కాబట్టి ఆయన ప్రొడక్టివిటీ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది, ఇఫ్ ఇట్ ఈస్ కెన్ డూ విత్ ది మెంటల్ దిస్ థింగ్. బట్ ఇన్ డిమెన్షియా ఆల్జైమర్స్లో అది పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఉంటుంది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. ఈవెన్ పార్కిన్సన్ డిసీజ్లో కూడా ఒక 10 years 20 years తర్వాత వాళ్ళకు కూడా మెమరీ తగ్గుతుంది. సో బికాజ్ ఆ ప్రోటీన్ అనేది ఆల్ఫా-సిన్యూక్లిన్ ఓన్లీ ఆ ఏరియాలో కాకుండా వేరే చోట కూడా వ్యాపిస్తాయి, బట్ ఇట్ ఈస్ మచ్ లెస్సర్ అండ్ ఇట్ ఈస్ మచ్ లేటర్. సో అట్లీస్ట్ వాళ్ళు ఒక 20 ఏజ్ బట్టి ఉంటుంది. చిన్న వయసులో ఉన్న వాళ్ళకి ఇప్పుడు 30 సంవత్సరాలకు వచ్చిన పార్కిన్సన్ డిసీజ్ అనుకోండి, వాళ్ళు 70 సంవత్సరాల దాకా వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉండదు. దాని తర్వాత వాళ్ళకి జ్ఞాపక శక్తులు తగ్గుతాయి. అదే 60 సంవత్సరాలు ఉన్నారనుకోండి, 75-80 సంవత్సరాల దాకా దే కెన్ ప్రాబబ్లీ సే, దాని తర్వాత వాళ్ళ మెమరీ తగ్గుతుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.